మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడ, ఆది సంభూతుడ, సమాధానపరచు యేసు నీకు స్తోత్రం. అయా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. నాకు కనిపించండి, అందరికీ కనిపించండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నీ యొక్క వాక్కును పంపి మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, సంరక్షించి, ఆత్మకార్యాలు జరిగించి, మా యందు మీరు ఉన్నారని నిరూపించుకొని నీ నామంకే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ, దేవాది దేవుడికి నేను స్తోత్రము చెల్లిస్తున్నాను. రైట్. మరి నిన్నటి దినంన మనము చూస్తే మరి బీవింగ్టన్ గారు ఆయన విశ్వాసం ఎలా ఉంది, ఆయన అవసరతల కోసం ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ప్రభువు మీదనే ఆధారపడి ఆయన అవసరతలు తీర్చుకున్నాడు. మనం కూడా అట్లా మన అవసరతలన్నీ కూడా ప్రభువుకు చెప్పటం. ప్రభా, వచ్చిన శాలరీ సరిపోతలేదు, ప్రభా వచ్చిన డబ్బులు సరిపోతలేదు, వచ్చిన డబ్బుల్లో ఇంకా అప్పులు అయిపోతున్నాయి, ప్రభా నువ్వు సాయం చేయంటే, మనని బైబిల్లో ఉంది, నీ పంట తినే పురుగును నేను శపిస్తాను, నీ పంట తినే పురుగు నేను నాశనం చేస్తా అని చెప్పాడు. హల్లెలూయా. చాలా డీపెస్ట్ మాట అది దేవుని దగ్గరికి వెళ్ళి. అట్లా మన జీవితంలో మనకి ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో, డబ్బులు వేసినప్పుడు చిల్లి గవ్వలో నుంచి ఎట్లా కిందికి పడిపోతుందో అట్లా మన జీవితం ఉంటుంది. అది కూడా ఒక సైతాన్ యొక్క ప్రభావం. మరి సైతానికి ఏంటంటే మనం పేదరికంలోనే ఉండాలి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడాలని వాని ఆలోచన. అయితే ఈ విషయాలు కూడా మనం దేవుని దగ్గర మనము పెట్టినప్పుడు, ప్రభా డబ్బును ఎలా సంపాదించాలి, నాకు ఈ నెలకి ఇంకొక 20,000 30,000 ఎక్స్ట్రా రావాలా ప్రభా, ఇక వస్తే నేను దీన్ని ఖర్చు పెడతా ప్రభా, ఇక ఇన్ని అప్పులు అయిపోయినాయి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తే, అట్లా చేస్తా ఉంటే ఒక మూమెంట్ వచ్చి నీకు కావాల్సిన డబ్బులు నీకు పడిపోతాయి. 100 రూపాయి అన్న వస్తుంది, లేకపోతే ఒకటేసారి 5,000 10,000 అన్న ఇక్కడి నుంచైనా వస్తుంది. కానీ దేవుడు ఇస్తాడు. మనం అడగటం చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని దగ్గర మనం అడిగి నేర్చుకోవాలి. దేవుడు మనకు ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు అని తెలుసు. ప్రతి విషయం కూడా మానవుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడటం, దేవుడిని అడగటం, దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు అని చెప్పి వందనాలు చెప్పటం, ఇది మనకి ఉండాలి. ఈ ఇంటెన్షనే మనల్ని చాలా హై లెవెల్లో తీసుకుపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బీవింగ్టన్ గారి గురించి మనము నేర్చుకున్నప్పుడు, మరి ఆయనకు కష్టం వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా కానీ ఆయన బాధలు ఎవరితో పంచుకోలేదు. సైతాన్ వచ్చి కూడా చెప్పింది, ఎవరికైనా చెప్పచ్చు కదా, అనేక మంది చేస్తారు కదా అంటే, నేను దేవునికే చెప్తా అని చెప్పి దేవుని మీద ఆధారపడ్డాడు. అది దేవుడు ఆయన పేదరికంలో ఉండి సైతాన్ని సవాల్ చేసినప్పుడు దేవునికి మహిమ వచ్చింది. కొన్ని విషయాల్లో మనం దేవుణ్ణి గెలిపేయటానికి కొన్ని మనం వదులుకోవాల్సి వస్తుంది. దేవుణ్ణి మనం గెలిపించే లెవెల్లో, గెలిపించే ఆ లైన్లో మనం ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. దేవుని కోసం, దేవునికి అవమానం తెచ్చేమని ఉంటే, ఖర్చులు కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, మనం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అరే, నా దేవునికి మహిమ రాదు కదా, నాకే ఎందుకు, అది రావాలా మనకి. ఎవరికైతే అది వస్తుందో దేవుడు దాన్ని దీవిస్తాడు. ఉన్నతమైన స్థానానికి, అరే ఈయన నా కోసం పనిచేస్తున్నాడు, నా కోసం క్రష్ అయిపోతుండు, నా కోసం శ్రమ పడుతున్నాడు, నా కోసం వేదన అనుభవిస్తున్నాడు, ఈయనని ఏదో ఒకటి చేయాలని చెప్పి మనం అడగకపోయినా కానీ దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. మన జీవితంలో ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంత డబ్బు వస్తూ ఉంటే అంత ఖర్చు పెరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఈయనకి రెడీగా ఉన్నాడు. దేవుడు డబ్బులు ఇవ్వటానికి, మనని మంచి పొజిషన్లో తీసుకుపోవటానికి, మనం చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉండటానికి, ఎక్కువగా ఆయనని స్తుతించడానికి దేవుడు ఒక సెటప్ని తయారు చేస్తూ ఉంటాడు. ఆ సెటప్ మన దగ్గరికి రావాలి అంటే ఓన్లీ త్రూ ప్రార్థనా జీవితం. చేసే 5 నిమిషాలన్న 10 నిమిషాల ప్రేయర్ కూడా మనము మన అవసరతల కోసం మనం ప్రేయర్ చేయాలి. ఒక ఓన్ బ్రదర్కి లేదా ఓన్ ఫాదర్తో మనం ఎట్లా మాట్లాడతామో, ప్రభా నాకు ఇన్ని డబ్బులు వస్తే నేను దీన్ని కడతాను,
నువ్వు ఇవ్వకపోతే నాకు ఎవరిస్తారు? దేవుడు సాయం చేస్తా. మనం డబ్బులు సంపాదిద్దాం, డబ్బులు దాచుకుందాము అని అంటే అది సైతానికి ఇష్టం ఉండదు. డబ్బులు ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే అప్పులు అయిపోతాయి, ఏదో ఒకటి సైతాన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా స్టాప్ అవ్వాలి అని అంటే మనం చేసే ప్రేయర్స్ బట్టే అవుతుంది. మనం ఇప్పుడు సబ్జెక్ట్లోనికి వెళ్దాం. నరక శక్తుల నుండి ఆత్మలను విడిపించుట. ఇది చాలా పెద్ద శీర్షిక, చాలా పెద్ద ప్యాసేజు. మరి దీంట్లో అనేక మంది ఆత్మను ఎలా సంపాదించాడు ఆయన మాటల్లో మనం చూద్దాం. టికెట్ కొనుక్కొని దేవుని స్తుతించుచు రైలు ఎక్కి తిని, దేవుడిచ్చిన డబ్బు భోజనపు ఖర్చు కూడా సరిపోయాను. చట్టానుగాలో ఎక్కడికి వెళ్ళుట దేవుని చిత్తము అని ప్రార్థించుచు ప్రయాణం చేసి తిని, సహోదరుడైన అలన్ ఇంటికి వెళ్ళుట నాకు ఇష్టం లేదు. అలన్ పేదవాడు, వారికి భారంగా ఉండుట ఎలా? నా పెట్టెలు మోసుకుంటూ ఊరిలోనికి నడిచి తిని, ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు అని ఒక బోర్డు మీద రాయబడి ఉండెను. ఆ బోర్డును చూస్తూ కొంచెం నీవు నిలిచి తిని 2:30 గంటలు ఏమిటో అంతలో ప్రకాశవంతమైన ముఖముతో ఒక నల్లటి వ్యక్తి నన్ను ఎదుర్కొనెను. నన్ను చూడగానే ఆయన ముఖమంతా సంతోషంతో వికసించాను. ఆయన 3 వారం కిందట మిమ్మల్నేనండి ప్రభు నాకు చూపించాడు. ఇంతవరకు ఇక్కడ బోధించుచున్న బోధకుడు వెళ్ళిపోవలసి వచ్చాను. ప్రభు మరొకరిని పంపునని చెప్పిరి. సరిగ్గా ఇలాగే 2 పెట్టెలు మోసుకుంటూ వస్తున్న మిమ్మల్ని దేవుడు చూపించాడండి అనెను. నా పెట్టెలను ఒక మూత బండిలో వేసి మేమిరువురము నడుచుచుండగా దారిలో ఒకరు మా ఇంటికి వచ్చి ఒక గ్లాసుడు చన్నీరైనా త్రాగండి అని పిలిచిరి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత కూటములు జరుగు స్థలముకు వెళ్ళితిమి. ఆ కూటములకు నాయకుడు 2వ అంతస్తులో కూర్చొని కనిపెట్టుచుండెను. నన్ను చూడగానే దిగి వచ్చి లోపలికి ఆహ్వానించాను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, మరి మంచి సబ్జెక్టు మనకి దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. మరి ఈయన గురించి మనం ఆలోచించినప్పుడు బీవింగ్ టంగ్ గారి గురించి మనం ఆలోచించినప్పుడు అలన్ అనే ఒక వ్యక్తికి టీబీ వ్యాధి వచ్చింది. మనం నిన్న చూసినాం టీబీ ఎట్లా ఉంటుంది, దానికి వచ్చే కారణాలు ఏంది. అప్పట్లో అయితే మందు లేదు, ఇప్పుడైతే మందు ఉంది. ఈయన దాదాపు ఒక 46 గంటల ఒక కఠోరమైన ప్రార్థన దీక్షతోటి ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఆయన పిలుస్తున్నాడు మా ఇంటికి రామని చెప్పి. ఈయన ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళ ఇంటికి పోవటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన పేదవాడు, నేను వెళ్ళటం వల్ల ఆయనకి భారం కలుగుతుంది. ఇది మనం చాలా ఇంపార్టెంట్ విషయం. దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక విశ్వాసి దగ్గరికి మనం వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నదా లేదా ఫస్ట్ చూడాలి. మనము వాళ్ళ అన్నం భోజనం పెడదామని చెప్పి వాళ్ళు మనల్ని కూర్చోబెట్టేటప్పుడు వాళ్ళు కర్రీ వండుకుంటారు. దొరికిందే ఎక్కువ అని చెప్పి ఎక్కువ కర్రీ వేసుకోవద్దు. అక్కడ చూడాలా ఇంకెంతమంది తినేవాళ్ళు ఉన్నారు, అన్నీ అవగాహన చూసుకోవాలా, మనం పసిగట్టాలా వాళ్ళు ఎంతమంది తినేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎట్లుంటారంటే మనం వెళ్ళేంత వరకు తినరు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను రాత్రి 10-11 గంటల వరకు వెళ్ళి వాళ్ళు పొద్దున్న నుంచి కూడా తినరు. అట్లనే ఉంటారు. అయ్యగారు రావాలి, తినాలి, తర్వాత నేను తినాలి. అయితే అది తినేటప్పుడు వాళ్ళు కొద్దిగానే వండుకుంటారు, లేకపోతే ఎక్కువ కూడా వండుకుంటారు. అయితే మనకు ఆహారం పెడుతురు కదా అని చెప్పి వచ్చి ఏది పడితే అవి తీసుకొని తినకూడదు. నువ్వు హోటల్లో పోయి బయట ఏమైనా తినచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు తిన్నారా అని అడగాలి. వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇది దేవుని సేవకునికి ఉండాల్సిన ప్రథమైన లక్షణం అన్నమాట. హల్లెలూయా. అది చూసి మనము 1 కేజీ తింటున్నాం అనుకోండి, 500 గ్రామ్స్ హాఫ్ కేజీ మనం తినేసి లేదు బ్రదర్ కడుపు నిండిపోయిందని చెప్పాలి. దాంతో వాళ్ళు తింటారు. వాళ్ళకి నెక్స్ట్ డే కూడా అది ఫుడ్ పనికి వస్తుంది. రాత్రి అన్నం ఉన్నది అనుకోండి, పొద్దున్న వెళ్ళినప్పుడు రాత్రి అన్నం పెట్టేసి సిస్టర్ రాత్రి అన్నం తినేస్తానని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా మనం ప్రెషర్ పెట్టద్దు. మామూలుగా నేను వచ్చినప్పుడు సాధారణమైన కూరలు వండండి అంటే విశ్వాసి కూడా ఏమైపోతాడు అంటే, అరే ఈయన మనం పిలవటానికి ఆయన కంఫర్ట్లో ఉండాలి. అబ్బా ఆయన వస్తున్నాడు, నేను పైసలు ఖర్చు పెట్టాలి కదా, అట్లా ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు చాలామంది దైవజనులను పిలవాలి అని అంటే విశ్వాసి నలిగిపోతున్నాడు అక్కడ. తర్వాత దైవజనుడు కూడా ఆయన నేను పోతే నాకు మంచి చూసుకుంటాడో చూసుకోవడం అని కూడా వీళ్ళు రాకపోవటం,
తర్వాత వీళ్ళు కూడా చేయటం ఏంది అని అంటే, నేను వస్తున్నా కదా, ఖచ్చితంగా బిర్యానీ వండాలి, నాతో పాటు 10 మంది వస్తారు, వాళ్ళకు కూడా వండాలి, దాని తర్వాత 500 కానుక ఇవ్వాలి. ఇస్తారా అమ్మ మీరు? ఇస్తే నేను వస్తాం. హల్లెలూయా. కానీ ఇక్కడ బీవింగ్టన్ గారి గురించి మనము చూస్తే, దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇంటికి పోవటం నాకు ఇష్టం లేదు, ఆయన పేదవాడు, నన్ను భరించలేడు, నేను వచ్చినందుకు ఆయన అప్పులు చేయాల్సి వస్తుంది, ఆయన బాగుపడాలని చెప్పి ఈయన ఆల్రెడీ 6 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు. ఈయనకు లెటర్ దొరికింది. ఆ లెటర్ దొరికిన తర్వాత ఆ లెటర్ చూసుకొని ఆయన ఏం చేసిండంటే మళ్ళీ ఒక 2 రోజులు ప్రార్థనలో ఉన్నాడు. ఏమీ ఆశిస్తలేడు. వేరే వాళ్ళు ఉంటే నేనే నీకోసం 2 రోజులు ప్రేయర్ చేసిన బ్రదర్, దేవుడు కార్యం చేసిండు, మరి దేవునికి నువ్వు ఎంత ఇస్తున్నావు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బీవింగ్టన్ గారికి అదంతా లేదు. చూడండి, అంటే నిజమైన ఒక ప్రేమ అనేది ఇక్కడ దేవుని యేసు ప్రభు ప్రేమ ఇక్కడ మనకి కనిపిస్తుంది. పాస్టర్ అంటే బాధలు వేదనలు భరించువాడు, సహించువాడు అని అర్థం. భారాలు పెంచువాడు, కష్టాలు పెట్టేవాడు, అప్పులు చేపించేటోడు కాదు పాస్టర్. బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఆయన వేరే రూట్లో వెళ్తున్నాడు. మరి వేరే రూట్లో వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి కనిపించిండు. ఆయన గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు, చాలా వెలుగుతో ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఆయన వచ్చి, అయ్యా మిమ్మల్ని చూడటానికే మిమ్మల్ని దేవుడు 3 వారాల నుంచి చూపిస్తున్నాడు, మీరు ఇదే సేమ్ 2 పెట్టెలు పెట్టుకొని వస్తున్నట్టు కనిపించింది, మీరు మా దగ్గరికి రండి, మీరు మా దగ్గర రావాలి అని ఈయన చెప్పాడు. అక్కడ ఈ వ్యక్తి వివరిస్తున్నాడు, ప్రకాశవంతమైన ముఖముతో ఒక నల్లటి వ్యక్తి అంటున్నాడు. ఆ ప్రకాశవంతమైన ముఖం ఎట్లా కనబడ్డదంటే, ఆ నల్లటి వ్యక్తి మంచి ప్రార్థనా పరుడు. ఆయన చూడంగానే ఏమైపోయిందంటే ఆ తేజస్సు కనిపించింది. ఆయన చెప్తున్నాడు, అయ్యా 3 వారాల నుంచి దేవుడు మిమ్మల్ని చూపిస్తున్నాడు, మిమ్మల్ని కలువమంటున్నాడు, మీరు ఈ ప్రాంతానికి వస్తుందని చెప్తున్నారు, ఈరోజు వచ్చిర్రు. అంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం ఎక్కువగా భాషలు మాట్లాడినప్పుడు, ఎక్కువగా ప్రార్థనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ మన ఫేస్లో గ్లో వచ్చేస్తుంది అన్నమాట. భక్తి సాధన చేసేవాళ్ళు మీరు ఎప్పుడైనా వాళ్ళని చూడండి, హిందూ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా భక్తి శ్రద్ధలతో మందిరానికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, మస్జిద్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు నమాజ్ చదివినప్పుడు తర్వాత వాళ్ళ ఫేస్ చూడండి. ఏ ధర్మంలో అయినా తీసుకోండి, అది అక్కడ ధర్మము అక్కడ మంచిగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా, అక్కడ చెడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడతా. నువ్వు అప్పుడు అట్లా అన్నావు, ఇప్పుడు ఇట్లా అన్నది మనది కాదు. మనం అన్ని ధర్మాలు చూసుకొని బైబుల్ని మనం దాన్ని అప్లై చేసుకొని మనం ఒక రూట్లో మనం వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఒక ట్రెండ్ సెట్ చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈయన ముఖం చాలా చకచక అని మెరుస్తుంది. ఆయన మంచి ప్రార్థనా పరుడు. ఇక ఆయన ఒక పెట్టె తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి కనిపించారు. అయ్యా మా ఇంట్లో వచ్చి వాటర్ తాగండి, నడవండి అని చెప్పి అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొంచెం వాటర్ తాగి ప్రార్థన చేసి ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్న ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి బీవింగ్టన్ గారు వచ్చారు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. అనేక సంఘములు ఏకీభవించి ఈ కూటములు ఏర్పాటు చేశారట. ఒక్కొక్క దినము ఒక్కొక్క సంస్థ పూచి ఆట కూటములు ప్రారంభమయ్యాయి. సంస్థ ఊచి ఆట. మెథడిస్టు సంఘం వారు నా బోధను అంగీకరించి తగిన వారికి నా బోధ కొత్తది. 4వ దినము నేను ప్రసంగించుచుండగా ఒక త్రాగుబోతు తూలుకుంటూ లోపలికి వచ్చాను. ఆ దినపు కూటములకు అధ్యక్షులు తమ అలవాటు చొప్పున అతనికి బయటికి వెళ్ళమని సైగ చేసిరి. అతడు కదలలేదు. బయటికి త్రోయుటకు కొందరు సిద్ధపడిరి. ఆగండి, అతన్ని గెంటివేయకండి అంటిని. అతన్ని మీరు ఎరుగరు, అతడు పరమ దుష్టుడు, బయటికి వెళ్ళవలసిందే అనిది. దయచేసి పదండి అని బ్రతిమాలి. నాయకునికి తాగుబోతుకు మధ్య నిలబడి వారిద్దరిని వేరు చేసి తిని. త్రాగుబోతు నుండి భయంకరమైన దుర్వాసన వచ్చుచుండెను. నాయకుడు రౌద్రుడై కూటమును వదిలి వెళ్ళిపోయాను. తనతో పాటు మరి 50 మందిని కూడా తీసుకొని పోయాను. ఆ కట్టడంలో స్థానికుడైన పెద్ద బీవింగ్టన్ గారు, మేము ఇతనితో 10 ఏండ్లుగా పోరాడుచున్నాము, ఇతనికి ఏ నిరీక్షణ లేదండి, ఈ వ్యక్తిని బాగు చేయుటకు అసాధ్యము, ఈ కంపు నేను తట్టుకోలేను, నేను లైట్లు ఆర్పి వెళ్ళిపోచున్నాను, మీరేం చేస్తారో ఇంకా మీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాను. త్రాగుబోతు వేదిక వరకు తీసుకొని వెళ్ళిన నేను ప్రార్థన మొదలుపెట్టి తిని
రాత్రి 2 గంటల వరకు అతడు నెమ్మదిగా నుండెను. తర్వాత అతనిలోని దయ్యము లేచినది. నేను మారుమనసు పొందుతాను గాని ముందుకు నాకు 2 లీటర్ల సారాయి ఇవ్వండి, నేను దాహంతో దహించుకుపోతున్నాను అనెను. అతని గంటసేపు వద్దని బోధించి తిని వినలేదు. లేచి తలుపు యొద్దకు బయలుదేరాను. నేను అడ్డంగా నిలవబడి ఆపబోతిని, కానీ అతడు నాకంటే బలశాలి. అడ్డు వచ్చుచున్న నన్ను నెట్టుకుంటూ తలుపు వరకు త్రోసుకుని వచ్చాను. అప్పుడు తెల్లవారుజామున 4 గంటలు. నాకిక శక్తి లేదు. పైన ఉన్న పెద్దను పిలుద్దామంటే దేవుని ఆత్మ అడ్డుపట్టెను గనుక అతన్ని వదిలిపెట్టి 2 చేతులు దేవుని వైపు చాచి, దేవా, నా ఆత్మ ఎద్దకి తిని ఎందుకు పంపితివి? నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొస్తివి? ప్రభువా, నీవే నాకు సహాయం చేయరమ్ము, రమ్ము, మూడోసారి రమ్ము నంతలో త్రాగుబోతూ నేల కూలెను. పాము వలె నేల మీద జరజర ప్రాకుచుండెను. ప్రభువా, ఇది దయ్యము, దీనిని వెలగొట్టుము అని మొరపెట్టి అరగంటలో నతడు సాధువు ఆయను. తనకేం జరిగిందో అర్థమవ్వలేదు. ఇది నేనేనా, టామ్నేనా అని తనంతాను కుదుపుకొని జరిగిందో చూచుకొనెను. సరే, నేను ఇప్పుడు రక్షణ పొందితినా నేను? లేదయ్యా, లేదు, సారా దయ్యం మాత్రం వదిలింది అంటిని. భక్తుడనైపోతిని. నాతో అరగంట వాదించెను. చివరికి తనను తాను తగ్గించుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ప్రార్థించెను. దేవుడు అతనిని క్షమించును. ఉదయం 7 గంటలు కావచ్చును. అతడు పట్టలేని సంతోషంతో గంతులు వేశాను. పైనున్న పెద్ద తన భార్యతో దిగివచ్చి టామ్ని చూచి, ఇతడు నిజంగా మారిపోయానే అనిరి. రాత్రంతా పోరాడి అలసిపోతుంది, కానీ ఇప్పుడు టామ్ని శుభ్రం చేయవలను. మీరు పేదలకు వస్త్రములు పంచుదురు కదా, ఇతనికి శుభ్రమైన వస్త్రము దయచేయండి అని వారు నన్ను అడిగిరి. అతన్ని శుభ్రపరచుటకై తోటలోనికి తీసుకొని వెళ్ళి తిని, పొడవైన ఒక బారు సబ్బు, రుద్దుటకొక బ్రష్ అవసరమాయెను. 3 బాణాల నీరు సరిపోలేదు, కానీ చివరికి శుభ్రపడెను. కొత్త బట్టలు వేసుకొని నూతన వ్యక్తిగా కనబడెను. చదువుకున్న వాడే గాని సారాయి ఈ నీచ స్థితికి అతన్ని తెచ్చాను. టామ్ నన్ను తన బంధువులింటికి రమ్మని కోరాను. ఇతడు ఆయన యొక్క కర్మాగారంలో ఉద్యోగం చేసేనట. త్రాగుడు అలవడిన తర్వాత తనను ఆ ప్రాంతంలో అడుగు పెట్టనివ్వలేదని చెప్పాను. నేను టామ్తో వెళ్ళి తిని, నేను ముందు, టామ్ వెనుక ఆయన బంధువుని ఇంటికి తలుపు తట్టి తిని. అతడు సమయము 11:30 గంటలు. ఆయన బయటికి వచ్చాను. టామ్ గుర్తుపట్టలేకపోయాను. ఈయనను మీరు ఎరుగుదరా అని అడిగి తిని చెప్పలేకపోయాను. టామ్ చిరునవ్వు నవ్వాడు. టామ్ లాగున్నాడే అన్నాడు ఆయన. నేను టామ్నే. క్రీస్తు నన్ను రక్షించెను, ఈ బోధకుడు నన్ను శుభ్రపరచెను, ఆ కూటంలోని వారు నాకు దుస్తులిచ్చిరి అని బదులిచ్చాను. ఆ బంధువు తిరిగి అతని ఉద్యోగంలోనికి చేర్చుకొనెను. మా ఇద్దరికి అచ్చట భోజనం పెట్టిరి. అటు పిమ్మట టామ్, బేవింగ్టన్ గారు నన్ను బాగు చేసిరి, కానీ నాకు భార్య కూడా ఉన్నదండి. 11 ఏళ్ళుగా ఆమె నా కంట పడలేదు. నిరుపేదల గుడిసెలో కిక్కిరిసి ఉండే మురికివాడలో ఉంటున్నది అని వినిపించెను. కూటములు జరిగే స్థలంలో నా గదికి వెళ్ళి తిని, స్థానికుడైన పెద్ద నన్ను చూచి, అయ్యా, టామ్ విషయంలో దేవుడు మహా గొప్ప కృపను చూచితిమి. ఈ కూటములకు పూచీదారులైన పెద్దలకు నేను అదంతయు వివరించి ఇక్కడ జరిగిన కార్యములు విషయమై ఏ అభ్యంతరములు లేకుండా చేసేదను. కానీ టామ్ భార్య జోలికి వెళ్ళుట పూర్తిగా వేరే విషయం. టామ్ కంటే ఆమె 1000 రెట్లు ఘోరమైన దుస్థితిలో ఉన్నది. ఆమె విషయమే నేను కమిటీ వారిని పరచలేను. నా ఉద్యోగము ఊడును, నేను ఇంటి వసతి కూడా పోగొట్టుకోవలసి వచ్చును అని చెప్పాను. అంతలో టామ్, రక్షించిన దేవుడు లీస్ను రక్షించలేడా అని ఆయన భార్య అందుకొనెను. మీ ఉద్యోగం పోతే మన పోషణార్థమైన నేను కూడా పనిచేసేదను అనెను. నాకంటే నీకు గొప్ప విశ్వాసం ఉన్నదని అని
భర్త అనెను. నేను టామ్ బయలుదేరి నిరుపేదలు నివసించు ప్రాంతం చేరితిని. చేపల చేపల వాసన దుర్వాసన మా ముక్కులు రుమాలతో మూసుకుంటూ ముందుకు సాగితిమి. టామ్ భార్య ఎక్కడుందంటే ఎవరికి తెలియలేదు. ఎన్నోసార్లు పేర్లు మార్చుకొని ఉండొచ్చు, కనుకొని ఆ పాత పేరు ఎవరికి తెలియలేదు. మా పని ఏమిటో ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ప్రతి ఒక్కరూ తమ కొరకై పొగాకు, సారా, నల్లమందు వెతుకుటలో ముమ్మారంగా నుండేది. అచ్చటి దుర్వాసన భరించుట కష్టంగా నుండెను. మా పని సాగే దారి కనబడలేదు. ఒక మేడ గదికి ఎక్కు మెట్లు కనబడెను. 12 మెట్లెక్కి అక్కడ కొంచెం శుభ్రంగా ఉంటే కంపుని తప్పించుకొని ప్రార్థన చేయ మోకరించితిమి. ఒక స్థూల దేహి అయిన నీగ్రో అటు వచ్చి, ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాను. మాకు టామ్ భార్య లీజ్ కావాలని చెప్పితిమి. తనకు ఆమె తెలుసునని వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చాను. ఎన్నో స్థలములలో సేవ చేసి కానీ ఇట్టి కృష్ణరూపము దాల్చిన స్త్రీ ఎన్నడూ నాకు కట్టబడలేదు. ఆమె అడవి మనుషులలో అడవి మనిషి. ఇటువంటి దౌర్భాగ్య జీవిని విమోచించడం యేసు ప్రభుకైనా సాధ్యమైన అన్ను సందేహము లేపే వ్యక్తిగా కనబడెను. నేను కొంతసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత టామ్ని పిలిచి తిని, ఈయనను నేను ఎరుగుదువా అని అడిగి తిని. టామ్ వైపు ఒక మూర్ఖపు చూపు చూచి, అది టామే కదా అనెను. దేవుడు టామ్కు సహాయం చేసినట్లు నీకును సహాయం చేయగలడు అంటిని. ఆమె నోటి నుండి బూతులు ప్రవాహం వలె పొర్లుకు వచ్చాను. ఆమె నోటి నుండి వచ్చిన చుట్ట పొగ వలన నాకు ఊపిరాడలేదు. టామ్ మాత్రం సమయమంతా క్రీస్తుని గురించి చెప్పడం మానలేదు. ఇక నేను ఆ మెట్లు దిగి రేపు 10 గంటలకు వచ్చేదనము. టామ్ మెడల కృప చూపినట్లు ప్రభు నీకును చూపగలడు. మర్యాద అయిన జీవితం నీకు ఇచ్చును. అది నీవు కోరుకుంటివో లేదో ఆలోచించి చెప్పుము అనుచు చెప్పనలవి కాని మురికి దుర్గంధం నుండి బయటపడితిమి. నేను నా గది చేరినప్పటికీ సాయంకాలం 5:30 గంటలాయెను. వెంటనే పడకకు వెళ్ళి తెల్లవారి 6 గంటలకు వచ్చి తిని నా అలసట తీరెను. అక్కడి సంఘ పెద్ద భార్య లీజ్కు బట్టలు తయారు చేశాను. 9 గంటలకు నేను టామ్ మరలా బయలుదేరితిమి. భార్యను దేవుడు విడిపించునని టామ్ ఎంతో నిరీక్షణ. మేము మురికి గుడిసెల ప్రాంతము చేరగా లీజ్ చింపిరి గుడ్డల మూట చేత పట్టుకొని మా కొరకు కనిపెట్టుచుండెను. 2 బారు సబ్బులు, ఒక బ్రష్ తీసుకొని వెళ్ళుచుండగా ఆ సంఘ పెద్ద, ఈ చుట్టుప్రక్కల మాత్రం ఆమెను తేకండి అని ముందే మాకు జాగ్రత్త చెప్పాను. కనుక మరి ఒకరి ఇంటికి తీసుకొని వెళ్ళి 5 బాణాల నీళ్ళు సిద్ధపరచుకొని, 5 బాణాలంటే 5 డ్రమ్ముల నీళ్ళు. టామ్ తన భార్యను శుభ్రపరచాను. ఆమెకు శుభ్రమైన బట్టలు ధరింపజేశాను. ఇక ప్రార్థన పోరాటంలో దిగితిమి. టామ్ కొరకే పెద్ద పోరాటం అంటే ఈమె కొరకు మరింత పోరాటంగా ఉండెను. ఆమెలో ఉన్న దయ్యములు మా మీదికి లేచాను. ఆమెను అదుపులో పెట్టబోగా టామ్కు చాలా గాయములు తగిలేను. నా మీదికి కూడా లేచేది. టామ్ వచ్చి నన్ను విడిపించేవాడు. నా బట్టలు చింపివేసినది. టామ్ బట్టలు పీలికలుగా చేసినది. 84 గంటలు పోరాడితిమి. ఈ పోరాటంలో ఆమె చనిపోకుండా కాఫీ త్రాగనిచ్చుచు తినుబండారములు కూడా పెట్టుచు ఆదుకొంటిమి. 85 గంటలు దేవుని శక్తి ఆమెపైకి దిగొచ్చాను. 85 గంటలలో దేవుని శక్తి ఆమెపై దిగాను. దేవుని శక్తి ఆ దయ్యమును వదలగొట్టుచుండగా వెలికిలా పడి దేవుణ్ణి మానవుని దూషించి నురుగు కక్కెను. అటు పిమ్మట సాధువైపోయాను. అప్పటికి 96 గంటలు గడిచాను. అనగా 4 రేయింబవలు 1 గంటన్నర సమయం అది. ఆమె తన చెయ్యి పైకెత్తి ఏడ్చెను. లేచి కూర్చుండుటకు సహాయం అడిగాను. బట్టలన్నీ చిరిగిపోయాను. దంపతులు ఇద్దరికి కొత్త బట్టలు ధరింపచేసి ప్రార్థన కొనసాగించి తిని మర్నాడు ఆమె రక్షణ పొందాను. దేవుని మహిమను చూచితిమి అనుచు 2 గంటల సేపు సంతోషం పట్టలేక కన్నీరు కార్చాను. టామ్ బంధువుల ఇంటికి వెళ్ళి ముగ్గురం భోజనం చేసితిమి. ఆయన వారికొక చిన్న ఇంటిని కట్టి
అన్ని వస్తువులతో దానిని అమర్చెను. వారిద్దరు కొత్త బ్రతుకు నారంభించిరి. వారికి మళ్ళా వివాహం జరిపితిమి. దేవుడు 3 చక్కని పిల్లలతో వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని తన ఆత్మతో నింపి ఆయన నామ మహిమార్థమై సాక్షులుగా వాడుకొనెను. వారు ఇక ఎన్నడూనూ వెనుకకు జారలేదు. ఈలోపు ఆ సంఘ పెద్ద ఆయన భార్య దేవుడు చేసిన కార్యమును చూచి చాలా కదిలింపబడిరి. ఆ దినము ఆదివారము, కూటములు జరుపుట మెథడిస్టు వారి వంతు. సంఘ పెద్ద ఆయన భార్య దేవుని ఆత్మతో నింపబడిరి. సంఘంలోని 20 మంది సభ్యులు మారుమనసు పొందిరి. ఆ వారమంతా మాకు సేవ మెండుగా నుండెను. సంఘ పెద్ద ఆత్మ నింపుదలను పొందిని రాత్రి మరి ఒక నాయకుడు రౌద్రుడే వచ్చి ఇవన్నీ మానండి అనుచు ఆ సంఘ పెద్దకి ఇచ్చిన ఇల్లు, ఉద్యోగం తీసివేశాను. కానీ భార్య కూడా ఆ దీవెనను పొందిన తర్వాత పెద్దల మధ్య సమాధానము దేవుడు కలగజేసెను. సంఘ పెద్దకు తన ఉద్యోగం, ఇల్లు తిరిగి ఇచ్చిరి. కానీ బోధలు మాత్రం ఇక వద్దనిరి. అల్లెన్ స్వస్థుడై మంచి ఆరోగ్యం, బలము పొందెను. హార్మోనియం మోసుకొనుచు జైల్లో సేవ ప్రారంభించెను. నేను అక్కడికి వచ్చి బోధించుమని కోరాను. నన్ను అక్కడికి వచ్చి బోధించుమని కోరాను. కూటమునకు ముందు హార్మోనియం వాయించెను. ప్రభువు నాకు చూపినట్టు తానే గాలి కొట్టుచు చక్కగా వాయించెను. ఇది నాకు చాలా సంతోషము కలిగించెను. చట్టానుగాలో వ్యాపారస్తులు ఒక ప్రార్థన కూటములు ఏర్పాటు చేసిరి. 50 లేక 60 మంది కలిసి భోజనము చేసి అటు పిమ్మట వాక్యం చదివి ప్రార్థన చేసుకునేవారు. ఆ దినపు కూటంలో టామ్ లీస్ యొక్క విడుదలను క్లుప్తంగా వివరించి నన్ను పరిచయం చేసిరి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 25 వచనములు చదివి విశ్వాసము, విధేయతలను గురించి కొద్ది నిమిషములు మాట్లాడుతుని ప్రార్థన భారములను వారి నాయకుడు చదివిన తర్వాత ప్రార్థన చేసేవారు. ఈరోజు తన స్వంత కష్టమునకు ప్రార్థనకి నాకు చెప్పగోరెను. తాను చాలా కాలంగా జబ్బుతో బాధపడుచున్నందువలన ఆఫీస్ వరకు నడవలేక ఎప్పుడు బస్సు మీదో కారు మీదో ఆధారపడవలసి వచ్చినట. నిద్ర మాత్రలు లేకుండా 10 సంవత్సరాలుగా నిద్ర పట్టుట లేదట. ఆఫీసులో పని చేసుకోనలేక 2 అమ్మాయిలను సహాయముకై నియమించుకొనినట. ఒక వైద్యుడు ఆఫీసు సమయమంతా తన కొరకై అక్కడ ఉండవలనట. ఇట్లు తన అవసరతను వినిపించి ప్రార్థన కోరెను. సహోదరుడా, క్రీస్తు నిన్ను స్వస్థపరచగలడు, ఆయనది చేయునని నీవు నమ్ముచున్నావా అని చెప్పి అందరం మోకరించితిమి. విశ్వాసంతో నేను దేవుని పాదమును పట్టుకొంటిని. దేవుడు నాకు ప్రార్థనలో ఒక నిశ్చయత అనుగ్రహించెను. అతని మీద చేతులుంచి ప్రార్థించ చూడనగా దేవుని శక్తి నాపై దిగెను. సహోదరుడా, నీవు స్వస్థుడవు అని పలికితిని. క్రీస్తు తాకిడికి నీకు తెలియటలేదా అని అడగగా లేదు అనెను. నీవు స్వస్థుడవు, నేను మాత్రలు వేసుకోకుండానే నిద్రపోదువు, నేడు మాత్రలు వేసుకోకుండానే నిద్రపోదువు, రేపు ఆఫీస్కు నడిచి వెళ్ళుదువు అని చెప్పితిని. ఆ గుంపులోని వారు ఒకరినొకరు చూచుకొనిరి. కొందరు హేళనతో నవ్విరి. సమయమైనందున త్వరగా ఎవరి పనులను వారు వెళ్ళిపోయిరి. సాతాను మెల్లగా నా పక్కన చేరి, ఇది అమెరికా దక్షిణ భాగము, ఉత్తరం కాదు, నీవు పలికినట్లు ఇక్కడ సాగదు, వీరికంత విశ్వాసం లేదు అన్నాడు. నేను మోకరించి ప్రార్థించినప్పుడు ఈ మాటలు సాతాను పని అని గుర్తించి తిని మరనాడు తిరిగి ప్రార్థన కూటమునకు వెళ్ళి తిని వారు పాటలు పాడిరి. నాయకుడు ఒక చిన్న ప్రసంగమును చదివి ప్రార్థన భారము ఎవరికైనా నున్నవా అని అడిగాను. సాతాన్ మరలా నా చెవిన చేరి, అతడు స్వస్థపడలేదు, స్వస్థపడి ఉంటే సాక్ష్యం ఇచ్చును కదా, నిన్నటి సభలో నీవు భలే ధైర్యంగా స్వస్థతను ప్రవచించితివి, చూడు అదంతా వట్టిదే అన్నాడు. సాతాను మాటలకు నేను లొంగలేదు. అనేకులు వివాదంపై భారములకై ప్రార్థన చేసితిరి. అతడు స్వస్థత పొందలేదు చూశావా అంటూ ఉండినాడు సాతాను. ప్రార్థన అనంతరము కొద్ది మాటలు చెప్పి ముగించుట నాయకుని పని. దీనికై ఆయన లేచెను. నేనైతే, ప్రభువా, అతని చేత ఒప్పించుము దేవా, చెప్పే వరకు అతని వదిలిపెట్టకు అని పట్టుదలతో దేవుని అడిగి తిని,
ఆయన వేదిక మీదకి లేచి నిలువబడి ఏడవడం ఆరంభించెను. నేను ఒక ముఖ్యమైన విషయం ఒప్పుకొనవలనని అనెను. నా వైపు చేతిని చాపుతూ, ఆయన నిన్న చేసిన ప్రార్థన ఫలించినవి. రాత్రి నాకు చక్కగా నిద్ర పట్టెను. నిద్ర మాత్రల విషయమే జ్ఞాపకమునకు రాలేదు. గాఢ నిద్రయు ఆలస్యముగా లేచి తిని సిద్ధపడి అల్పాహారం తీసుకొని బయటకు వచ్చే లోపల బస్సు వెళ్ళిపోయాను. నడిచి చూచేదనని నడవసాగి తిని ఆఫీసు 3 మైళ్ళు దూరం నడిచే కొలది కొత్త బలం పొందుచు ఆఫీసు చేరి తిని ఆఫీసులో పనిచేస్తున్న ఒక అమ్మాయి ఈ దినం రాలేదు, ఆ పనంతా నీరసంగా ఇప్పటి వరకు చేసి తిని నేను స్వస్థుడను అని ముగించాను. దేవుని ఆత్మ మా అందరిపై బలముగా దిగాను. ఆ సాక్ష్యము వినిన వారందరూ దేవుని యందు బహుగా ఆనందించిరి. 1 గంటకు వెళ్ళవలసిన వారు పాడుచు స్తుతించుచు 2 గంటలకు వెళ్ళిరి. సాతాను నన్ను ఎంతగానో బలహీనపరచ చూచెను, కానీ దేవుడు నాకు గొప్ప జయము ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ సాక్ష్యం విన్నప్పుడు దేవుని ప్రియమైన మీరందరూ కూడా చదివారు. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ విషయంలో మనం చూస్తే మరి ఈయన ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత రాత్రిపూట ఒక తాగుబోతు వచ్చాడు. అందరూ కూడా వెళ్ళగొట్టేస్తుంటే అక్కడ మీటింగ్కి పిలిచిన వ్యక్తి కూడా వెళ్ళగొట్టేస్తూ ఉంటే ఈయన దగ్గర తెచ్చుకొని ఈయన ప్రార్థన చేసాడు, ప్రభా నాకు ఈ వ్యక్తిని ఇచ్చినావు, నేను ఏం చేయాలని. ఆయన ఫుల్ సారా బాగా తాగుతాడు, చాలా భయంకరమైన సమస్యలు, భార్యను వదిలేశాడు, పిల్లలు లేరు, చాలా విచ్చలవిడితనం, దాదాపుగా 11 సంవత్సరాలు బంధకంతో ఉన్నాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఇక ఆయన లోపల దురాత్మ బయటకు వచ్చి నేను వెళ్ళిపోతా అన్నది. ఈయన ప్రార్థన చేస్తే ఆ దయ్యం వెళ్ళిపోయింది. దేవుని ఒక శక్తి ఈయనకు తాకింది, ఆయన బాగా అయిపోయాడు. ఆయన నెక్స్ట్ డే నేను బాగా అయిపోయాను సార్. ఆయనకి మొత్తము 11 సంవత్సరాలు బంధకాలతో ఉన్నాడంటే అసలు స్నానం లేక, పండ్లు కడుక్కోవటం లేక, హెయిర్ కటింగ్ లేక చాలా గబ్బుగా భయంకరంగా ఉన్నాడు. ఈయన ఏం చేసిండంటే సబ్బు తీసుకొని 3 డ్రమ్ముల వాటర్ తీసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు స్నానం చేపించి బట్టలు వేస్తే ఆయన ఆశ్చర్యపోయాడు ఒకటేసారి. మంచిగా అయిపోయిన తర్వాత ఆహారం తీసుకొని మా భార్య కూడా ఉంది సార్, ఆమె కూడా చాలా బంధకాలు ఉంది, ఆమె ఏడుందో కూడా నాకు తెలియదు అని అంటారే. ఇప్పుడు వీళ్ళ భార్యను కూడా మనం రక్షించాలని చెప్పి ఆ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఎంత ఘోరమో ఈయనకి డబల్ ఆమె ఉంది, ఆమె లోపల కూడా దురాత్మలు ఉండే. మరి ఆమెను కూడా ఆయన బాగు చేశాడు. దాదాపుగా 96 అవర్స్, దాదాపుగా ఒక 4 days పోరాటం చేశారు, ప్రార్థన పోరాటం. అప్పుడు ఆ దురాత్మలు వెళ్ళిపోయినాయి. ప్రార్థన చేసే వ్యక్తి ఉంటే ఏదైనా వెళ్ళిపోవాల్సిందే. ఆమె కూడా దేవుని ఒక ఆత్మచేత నింపబడ్డది. మళ్ళీ వాళ్ళిద్దరికి వీళ్ళు పెళ్లి చేశారు. దాని తర్వాత వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. మన టీబీ పేషెంట్ అలన్ గారు ఆయన మంచిగా అయిపోయిన తర్వాత ఏం చేశారు అనంటే ఆయన జైల్లో హార్మోనియం పాడుతూ మంచి ఊదుకుంటూ హార్మోనియం పాడుతూ ఆయన ఏం చేశాడు అంటే జైల్లో పరిచయం మొదలుపెట్టాడు. దాని తర్వాత ఈయనకు వచ్చి వాక్యం చెప్పమని చెప్పాడు. ఇక్కడ దేవుడు ఇంత గొప్ప అద్భుతాలు మరి వీరి ద్వారా చేసుకుంటూ వచ్చాడు. అక్కడ మళ్ళా ఈయన సాక్ష్యం చెప్తా ఉంటే ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే అక్కడ ఒక పేషెంట్ వచ్చి నాకు రాత్రంతా నిద్ర లేదు, 10 సంవత్సరాల నుంచి నిద్ర టాబ్లెట్స్ తింటున్నాను, 2 అమ్మాయిల్ని పనికి పెట్టుకున్నాను, వాళ్ళని తీసుకొని పోతేనే నేను బస్సు ఎక్కలేను, నేను కార్లో ఎక్కగలుగుతాను, చాలా కష్టంతో వెళ్ళి కష్టంతోనే రావాలి, నా ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటే ఈయన ప్రార్థన చేస్తే దేవుని ఒక ఆత్మీయ మీదకి వచ్చి ఈయన ప్రవచనం చెప్పిండు. ఇక నెక్స్ట్ డే మళ్ళీ ప్రేయర్కి వస్తే సైతాన్ చెప్తున్నది ఈయనకి. సైతాన్ చెప్పే మాటలు ఇట్లుంటాయి, నువ్వు ప్రేయర్ చేసి ప్రవచనం చెప్పినావు అది నెరవేరదు, ఆయన వేస్ట్ గాడు, ఆయనకు విశ్వాసం, ఇట్లా సైతాన్ మాట్లాడే లెవెల్ ఇట్లుంటుంది. తర్వాత ఈయన ప్రార్థనలు కనిపెట్టినప్పుడు అదే సైతాన్ మాట్లాడుతుందని అర్థమైంది. తర్వాత ప్రభా ఈయనను ఎట్లైనా సాక్ష్యం చెప్పేటట్టు నువ్వు సాయం చేయని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈయన మనసులో. ఆ వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చి ఈయనను చూపించి భయంకరంగా ఏడ్చి ఆయన ప్రార్థన చేసినప్పటి నుంచి ఒళ్ళు తేలిక అయిపోయింది, మంచి నిద్రపోయాను, పొద్దున్న లేచి వచ్చే వరకు బస్సు వెళ్ళిపోయింది, 3 మైళ్ళు అంటే 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటా నేనే వెళ్ళాను,
అక్కడ అమ్మాయిలు రాలేకపోయారు, వాళ్ళతో నేను మంచిగా అయిపోయినా అని చెప్పాను అని సాక్ష్యం చెప్పాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈయన ఒక దైవజనుడుగా ఉండి కూలిపోయిన కుటుంబాన్ని కడుతున్నాడు. దైవజనుడు, పాస్టర్ అంటేనే, సేవకుడు అంటేనే ఏంటంటే భార్యాభర్తని కలపటం, పిల్లల్ని కలపటం, వారి మీద ఉన్న దురాత్మను వెలగొట్టడం. అది చిన్న చిన్న ప్రసంగాలు చేస్తే పోయేవి కావు. అవి తనలాడాలి, ఉపవాస ప్రార్థనలు పెట్టాలి, ఇంటికి తరచుగా వస్తూ ఉండాలి, టచ్లో ఉండాలి. అప్పుడే ఆ దురాత్మలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. చూడండి దేవుని ప్రియమైన వారలారా, వాళ్ళని విడిపించేటట్టు వాళ్ళ కొరకు వాళ్ళని కలపటం కోసము ఈయన ఎన్ని శ్రమలు పడ్డాడో చూడండి. ఇది సేవ అంటే. హల్లెలూయా. ఈయన మీద సైతాన్ ఉంది, అటు భార్య మీద కూడా సైతాన్ ఉంది. ఎవరు కూడా వీళ్ళని పట్టించుకుంటలేరు, బంధకాలతో ఉన్నారు. ఈ బంధకాలతో ఉన్న ఈ వ్యక్తిని వీరేం చేశారు అని అంటే భారం కలిగి ప్రార్థన చేశారు. అప్పుడు వారిలో ఉన్న దురాత్మలు బయటకు వచ్చినాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం కొంతమందికి వాక్యం చెప్పేటప్పుడు నువ్వు అలా ఉండాలా, నువ్వు ఇలా ఉండాలి, ఇది పాపం అని చెప్తాం. మనం చెప్పేదానికంటే వాళ్ళకే ఇంకెక్కువ తెలుసు, కానీ వాళ్ళ బంధకాల్లో ఉంటారు. ఎందుకు అలా ఉంటారు అంటే, దేవుని ప్రియమైన వారలారా, వారి లోపల దురాత్మ ఉన్నది. దురాత్మ దేవుని దగ్గరికి రాకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈయన ప్రార్థన ద్వారా, సుదీర్ఘమైన ప్రార్థన ద్వారా ఆయనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. ఆయన బాగా అయిపోయాడు. ఆ తర్వాత ఏమైందంటే దేవుని ప్రియమైన వారలారా, ఆయన స్వస్థత పొందుకున్నాడు, మంచి ఆరోగ్యం వచ్చింది. దాని తర్వాత వాళ్ళ కుటుంబం నిలబడ్డది, వాళ్ళు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. అంటే సేవ చేసేటప్పుడు మన దగ్గర ఎంతమంది ఆత్మలు దొరికిరో వాళ్ళని పూర్తిగా ప్రభువులో మార్చడానికి మనం వెనకకు వెళ్ళకూడదు. ఆటుపోటులు వస్తాయి, భయంకరమైన శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఎటు నుంచి ఎటో అవుతుంది. ఆమె లోపల ఉన్న దయ్యము ఈయన కూడా అటాక్ చేసింది, బట్టలు చింపేసింది. అయినా కానీ ఈయన భారం కలిగి ప్రార్థన చేశాడు. కొంతమందిని మనం చూస్తే దయ్యాలు బయటకు వస్తే ఫస్ట్ వాళ్ళు బైబిల్ వదిలి పారిపెట్టే వాళ్ళు ఉన్నారు, అవగాహన లేక. ఇక కొంతమంది అయితే అది మానసిక రోగి అంటారు, దయ్యాలు లేవు ఏం లేవు అంటారు. ఇప్పుడు దయ్యాలు అనేటివి లేకపోతే సరే, మానసిక రోగి అన్నప్పుడు మరి భర్తతో ఉండాలి కదా, ఏమీ లేదు అక్కడ. సైతాన్ పని ఏంటంటే భార్యాభర్తలను విడదీస్తాడు, పిల్లల్ని విడదీస్తాడు, విడదీసి పాపంలో ఉండేటట్టు చేస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ దురాత్మలు వెళ్ళిపోయినాయి, ఈ వ్యక్తి లోపలికి వెళ్ళి వెళ్ళిపోయింది, ఆమె లోపలికి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు పుట్టారు, కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. అలన్ అనే వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఆయన స్వస్థత పొందుకొని ఆయన జైల్లో పరిచర్య చేసిండు, తన సాక్ష్యం పంచుకుంటూ, పాటలు పాడుకుంటూ. అక్కడ ఏదైనా మీరు వాక్యం చెప్పండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వాళ్ళ, మనకు కూడా దేవుడు స్వస్థత ఇచ్చిండు అనేక సార్లు. ఎన్నో శ్రమలకెళ్ళి దేవుడు మనకి బయటకు తీసుకొచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం పరిచర్య మొదలు పెట్టినామా? ఎక్కడైనా ఒక గుంపులో పోయి ఒక పాట పాడినామా? ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచిండు, నాకు ఈ రోగం ఉండే, నాకు ఈ శ్రమ ఉండే, ఇక నన్ను అంతా అయిపోతా అన్నారు, డాక్టర్ చేతులు ఎత్తేసిర్రు, దేవుడు నన్ను బాగు చేసి నన్ను ఎప్పుడైనా చెప్పగలిగినామా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈయన ఒక దైవజనుడు ఏం చేసినాడు అని అంటే వీళ్ళిద్దరిని కలిపాడు, అక్కడ పేషెంట్ కోసం ప్రార్థన చేశాడు. సేవ అంటే ఇదన్నమాట. ఆస్తులు సమకూర్చుకోవటం సేవ కాదు. నేను నిన్న చెప్పినాను, చాలామంది చర్చ్ మెంబర్సు పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు మందిరాలు కడుతున్నారు. ఆ మందిరము ఎవరి పేరు మీద ఉంది? సంఘం పేరు మీద ఉందా? ఈ వ్యక్తి సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చే పాస్టర్ మీద ఉందా? ఆ పాస్టరే కనిపిస్తాడు, ఆ పాస్టర్ భార్యనే కనిపిస్తాడు, ఆ పాస్టర్ పిల్లలే కనబడతారు. డబ్బులు ఇచ్చేటోళ్ళంతా కూడా సంఘస్థుడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వీళ్ళ దగ్గర కొంతమంది సేవకులు ఉంటారు, ఆ సేవకుల గుర్తింపు ఉండదు. మళ్ళీ క్యాలెండర్ దగ్గరికి వెళ్తే క్యాలెండర్లో పాస్టర్ అమ్మ ఉంటారు, పాస్టర్ ఉంటారు, పిల్లలు ఉంటారు. శివుడు, పార్వతి, తర్వాత కుమారస్వామి, వినాయకుడు లెక్క ఉంటుంది ఫోటో. ఆడ సంఘం ఫోటో ఉండదు, సంఘం పేరు ఏముండదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇట్లా చాలామంది ఉన్నారు. కానీ ఈయన చూడండి, ఏమి పట్టించుకోకుండా ఎలాగైనా ఆయనను విడుదల చేయాలి, ఈయనను విడుదల చేయాలి అని చెప్పి
గంటల తరబడి ప్రార్థనలు గడిపి అట్లా సేవ చేసుకుంటూ వెళ్ళాడు. ఇది మనము నేర్చుకోవాలి. మన దగ్గర ఒక విశ్వాసి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళని వదలకూడదు. వాళ్ళు తనంతట తాను వదిలి మన దగ్గరికి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. ఆ వచ్చిన ఎవరైతే విద్యార్థి, ఎవరైతే విశ్వాసి ఉన్నాడో వారికి అన్ని రకాలుగా మనం కాపాడుకొని, అన్ని రకాలుగా వారికి ప్రార్థనలో మనం సహకరించి, వారి లోపల ఉన్న దురాత్మలను తీసి వారిని రక్షణ మార్గంలో నడిపించి వారిని మన లెక్క తయారు చేయాలి. అది దేవుని సేవకుడి యొక్క మెయిన్ బాధ్యత. దేవుని సేవకుడు అంటేనే అది, ఫుల్ టైం సేవకుడు అంటేనే అది. ఫుల్ టైం సేవ నువ్వు చేయాలనుకుంటే ఎవరైతే కష్టాల్లో, వేదనలో, బాధలతో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళండి. 10 రోజులు మీటింగ్ పెట్టండి. రోజుకు అమ్మ ఈ గంటకి నేను వచ్చి ప్రార్థన చేస్తానమ్మా. రోజు ఆ గంటకు ఆ టైంకి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేయండి. వాళ్ళకి ప్రార్థన నేర్పియండి, పాటలు నేర్పియండి, దేవుని వాక్యం కోసం చెప్పండి, వాళ్ళని బలపరచండి, వారిని మీలక తయారు చేయండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో, ఎక్కడ మందు వేస్తే ఆ పుండు తగ్గిపోతుందో అక్కడ మందు వేయండి. వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు. మనం ఆ మాదిరి చూపించాలి. హల్లెలూయా. సేవకుడు అంటే ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. సేవకుడు అంటే పాటలు పాడి ఒక 4 మాటలు చెప్పి సంతోషపరిచి వాళ్ళని ఫుల్ ఉత్తేజపరిచి వెళ్ళిపోవటం కాదు. అది ఎవరైనా చేస్తారు. ఒక సేవకుడుగా మన బాధ్యత ఏంది? ఒక సేవకురాలుగా మనం ఏం చేస్తున్నాం? మనకు అప్పచెప్పిన వ్యక్తులతోటి మనం ఉంటున్నామా, ఉంటలేదా? మనం ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళకి విడుదల వస్తలేదు అని చెప్పి చాలామంది దైవజనులు చెప్పేది ఏంటంటే, మీకు విశ్వాసం లేదు, అందుకే మీకు విడుదల వస్తలేదు. అసలు మీకు ఆ సమస్యనే లేదండి, మీరే ఏదో చెప్తున్నారు. లేదంటే మీరు డబ్బులు ఇస్తలేరండి. మీ పాపాలు ఒప్పుకోండి, మీరు సండే చర్చికి రండి, కొంతమంది ఆత్మల్ని సంపాదించండి, స్పాన్సర్ చేయండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పేవాళ్ళే ఉన్నారు. కానీ అరే మన దగ్గరకు ఒక విశ్వాసం వచ్చింది, వాళ్ళ ఇంటికి పోదాము, 10 రోజులు పోదాం వాళ్ళ ఇంటికి, ఎందుకు పోదు వాళ్ళ సమస్య అనేది లేదు. తండ్రి ప్రేమ, సహోదర ప్రేమ ఏమీ లేదు. నువ్వే రావాలి. రాకపోతే ఫోన్లు వస్తాయి, ఫోన్లలో కూడా మనం లేపకపోతే శాపాలు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ సిట్యువేషన్ అది నడుస్తుంది. నేను ఎందుకు డిఫరెన్స్ చూపిస్తున్నా అంటే, లోకం ఇట్లుంది. మా హైదరాబాద్లో అయితే ఫుల్ ఉంది, అంతే, మొత్తం అదే ఉంది. విశ్వాసులు నలిగిపోతున్నారు, చాలా వేదనతో ఉన్నారు, చాలా బాధలతో ఉన్నారు. ఏం చెప్పుకోలేము. పాస్టర్ గురించి చెప్తే పరువు పోతుంది, క్రిస్టియానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి బాధపడేటోళ్ళు ఉన్నారు. మరి విశ్వాసులకు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు చెప్పండి. వాళ్ళ పాస్టర్లే కరెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు వేరే పాస్టర్ దగ్గరికి ఎందుకు పోతారు? పెద్ద పెద్ద చర్చికి పోయే వ్యక్తులను మీరు చూడండి, వాళ్ళు అసలు ప్రేయర్లో ఉండరాలు, బైబిల్ కూడా పెద్దగా చదవరు. ఎందుకు అనంటే వాళ్ళు వెళ్తున్న సంఘం ఏదైతే ఉందో ప్రార్థన పరుడుగా తయారు చేయదు. ప్రార్థన గురించి నువ్వు చెప్తే సరిపోదు, వాళ్ళకి మందిరంలో ప్రార్థన చేయమని చెప్పి ఛాన్స్ ఇవ్వాలి, ప్రార్థన పలికిపియాలి, బైబిల్ చదివిపియాలి, బైబిల్ చదివేటట్టు చేయాలి. అది స్టేజ్ మీద లేకపోతే యూట్యూబ్లలో ప్రసంగాలు చెప్తే రాదు. అది పర్సనల్గా వెళ్ళి కూర్చొని మనం చేపియాలి, ఎక్సర్సైజ్ చేపించినప్పుడు వారు ఆ సమస్య నుంచి, ఆ వేదన నుంచి విడుదల పొందుతారు. ఇప్పుడు ఇక్కడ సారా తాగే వ్యక్తి ఉన్నాడు, భర్తని వదిలిన ఇంకొక వ్యక్తి ఉంది, మురికి వాడలో ఉంది, ఎన్నో పేర్లు మార్చుకుని ఉంది. బీవింగ్టన్ గారు వాళ్ళిద్దరికి ఏం ప్రసంగాలు చెప్పలేడు. చెప్పారంటే ప్రసంగాలు వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేశాడు. అందుకంటే ప్రసంగం కంటే ప్రార్థన చాలా పవర్ఫుల్. యేసుప్రభు తన శిష్యులకి ప్రసంగం ఎలా చెప్పాలో నేర్పించలేదు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. ఒక దైవజనుడుగా ఒక దేవుని సేవ చేయాలన్నప్పుడు మనలో భయంకరమైన ప్రార్థనా శక్తి ఉండాలి. ప్రార్థన ఆత్మ మన మీద తాండవం చేయాలి. అప్పుడే మన దగ్గరకు వచ్చిన వారికి నెమ్మది కలుగుతుంది, విడుదల కలుగుతుంది, అద్భుతం జరుగుతుంది. దేవుని ఒక స్వరం వాళ్ళు వినగలుగుతారు, దేవునిలో ఆకర్షింపబడతారు. మన లోపలనే ప్రార్థన లేనప్పుడు ఓన్లీ వాక్యం చెప్పి నువ్వు ఆ పాపం చేస్తే నరకానికి పోతావు, పాపాన్ని ఖండించేటోళ్ళు ఉంటారు కొంతమంది. ఖండించాలి, బుద్ధి చెప్పాలి, ఆదరించాలి. కొంతమంది పాపాన్నే ఖండిస్తారు, హౌస్ విజిటింగ్ అయితే ఉండదు. ఇక రాడాయన సంవత్సరంలో ఒక్కసారి. ఈ విశ్వాసులు అయితే రోజు పోతారు ఆడ. పాస్టర్ గారు మాత్రం ఒక్కసారి కూడా హౌస్ విజిటింగ్ ఉండదు. మరి అభిషేకము, స్వస్థత
దేవుని ఒక ఆత్మ కార్యాలు వారి లోపల ఎలా జరుగుతాయండి మీరు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక విశ్వాసి ఎప్పుడు మారిండు, విశ్వాసి ఎప్పుడు బాగైండు అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అరే నేను కూడా మా పాస్టర్ గారు లెక్క సేవ చేయాలి అనే దృక్పథం ఎవరికైతే వస్తుందో అప్పుడు వాడు విడుదల పొందినట్టు, అప్పుడు వాడు బాగైపోయినట్టు. దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన, వేదన ఎప్పుడైతే ఒక విశ్వాసికి వస్తుందో అప్పుడు ఆ పాస్టర్ సక్సెస్ అయినట్టు, ఆయన సేవ సక్సెస్ అయిపోయినట్టు. ఆ ఆలోచన విధానం రాకుండా నువ్వు కానుకలు ఇచ్చేసి వెళ్ళిపో, నువ్వు పరిశుద్ధంగా ఉందంటే సరిపోదా? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. యజమానికి ప్రార్థన చేయాలి, ప్రభా లేవనెత్తు. హల్లెలూయా. బీవింగ్టన్ గారిని మీరు చూడండి, ఆయన ఎక్కడ సేవ చేసుకుంటూ వచ్చిండో అక్కడ ఆత్మలు ఆయన తర్వాత సేవని నిలబెట్టుకున్నారు. అలాననే ఒక వ్యక్తి, పేద వ్యక్తి, టీబీ పేషెంట్, కొన ప్రాణం ఉన్న వ్యక్తి నా ప్రార్థన అయిన తర్వాత ఆయన మంచిగా అయిపోయాడు. ఆడ వాక్యం చెప్పింది కూడా లేదు, ఈయన మళ్ళా కలవలేదు. ఆయనకు ఉత్తరం రాసిండు, అయ్యా నేను జైల్లో సేవ చేస్తున్నాను, నువ్వు ఎప్పుడన్నా వచ్చి వాక్యం చెప్పు అంటున్నాడు. హల్లెలూయా. అది ఒక రియల్ సేవకుడి యొక్క లక్షణాలు అన్నమాట, దేవుని ప్రియమైన వారలారా. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం సేవ చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి. మన దగ్గర ఎంతమంది వచ్చారో వారిని మనం ఎప్పుడు త్రోసిపుచ్చద్దు. వారిలో ఈ ఎఫెక్ట్ ఉంది, వారు ఇట్లా చేసిరు అని మనం చెప్పదు. మనకి ఇబ్బంది పెట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు, సైతాన్ ప్రభావంతో ఉన్న వాళ్ళు ఉంటారు, మానసికంగా మనని టార్గెట్ చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర పోయిన తర్వాత మన భక్తి తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళతో మనం దూరం ఉండాలి. మిగతా వాళ్ళని ఏం చేయాలంటే, మనం చాలా కష్టపడి ఒక తండ్రి ప్రేమ చూపించి, ఒక సహోదర ప్రేమ చూపించి, ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది. ఎందుకంటే క్రీస్తే ప్రేమ కాబట్టి, యేసే దేవుడే ప్రేమ కాబట్టి, ఆ ప్రేమ చూపిస్తూ వెనుక నుంచి ప్రార్థన శక్తితో ముందుకు వెళ్తూ అన్య భాషల్ని వాడుతూ వాక్యం చూపిస్తూ మనం దేవుని ఒక సంఘాన్ని కట్టాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.